ఏలూరు యూనిటీ హ్యాండ్స్ అంటే నేను కాదు, మనం. సాయం అనేది ఎదుటి వాళ్ళ పరిస్థితి బట్టి చేయాలి, వాళ్ళతో మనకున్న అవసరం బట్టి కాదు. నా పేరు అనంత్, మా ఊరు ఏలూరు. ఏంటి గుప్పిడి బియ్యం చూపిస్తున్నాను చూస్తున్నారా? ఏమి లేదండి, మేము ఇప్పటికీ కోటా బియ్యమే తింటాం. చిన్నప్పుడు మా అమ్మ మాకు వండి పెట్టేటప్పుడు ఒక గుప్పిడి రైస్ పక్కన పెడుతూ ఉండేది. అందులో ఒక 5-10 కూడా దాచేది. అలా ఒక 5 కేజీలు 10 కేజీలు అయిన తర్వాత ఇంటి గుమ్మం దాకా ఎవరైనా సాయం కోసం వచ్చినా, ఆకలిని వచ్చినా మనకున్న దాంట్లో పెడితే దేవుడు మన చల్లగా చూస్తాడు నాన్న అని చెప్పేది. ఆ మా అమ్మే నా ఇన్స్పిరేషన్. నిన్న షాపులో ఉండగా ఒక ఆడపిల్ల మెసేజ్ పెట్టింది, అన్నయ్య నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు, 3 ఆడపిల్లలు అన్నయ్య, మా ఆయనేమో తాగి తిరుగుతున్నాడు, పట్టించుకోవట్లేదు, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందని మనసు సరిపోయింది. వెంటనే నేను షాప్లో సాయంత్రం పర్మిషన్ అడిగి ఒక రైస్ బ్యాగ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఉదయం తీసుకెళ్లి ఆ రైస్ బ్యాగ్ ఆ పిల్లకి అందజేసి నా చేతిలో నాకు 1000 రూపాయలు క్యాష్ ఇచ్చాను. వెంటనే నా చేతులు పెట్టుకుని ఆ పిల్ల ఏడ్చేసింది. చచ్చిపోవాలనిపిస్తుందనే, బతకాలని లేదు, నన్ను నక్కంటూ ఎవరు లేరు అని చెప్పింది. అమ్మ అలా అనుకోకమ్మా, మనకన్నా దిక్కు లేకుండా బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు బంగారం లాంటి 3 పిల్లలు ఉన్నారు. బయటికి వెళ్ళి కష్టపడు, ఈ రోజులా రేపు ఉండదు. నిజంగా నీ జీవితం మారుతుంది, బాగుంటుంది అని ధైర్యం చెప్పొచ్చాను. థ్యాంక్స్ అనే అంది. నాకు ఈరోజు చాలా ఆనందం అనిపించింది. మీరు ఇంకా సపోర్ట్ చేస్తుంటే ఇంకా మన ఏలూరు యూనిటీ హ్యాండ్స్ ద్వారా ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను, సాయం చేస్తూనే ఉంటాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.